Audio Jungle. Audio Jungle. హలో అండి, అందరికీ నమస్కారం. జూలై 6వ తేదీ నుండి జూలై 15వ తారీఖు వరకు శ్రీ వారాహిదేవి నవరాత్రులు అన్నమాట. మేము కూడా ఈసారి వారాహిదేవి నవరాత్రి చేద్దామని చెప్పి అనుకున్నాం. ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాం, కానీ ఈ సంవత్సరం అయితే కుదిరింది. ఈ పూజా విధానం మొత్తం అంతా కూడా మేము నండూరి శ్రీవాణి గారి ఛానల్లో అయితే చూసి చేశాము. నండూరి శ్రీనివాసరావు గారు చాలా మంచిగా చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్డ్గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోని పక్కనే పెట్టుకొని ఆయన అందులో ఇచ్చిన పీడిఎఫ్ ప్రకారంగా మంత్రాలు అవన్నీ చదువుతూ పూజ అయితే చేశాం మేము. శ్రీ వారాహి అమ్మవారి పూజ ఎప్పుడూ కూడా సంధ్యావేళలో చేయాలి. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత, లేదంటే సూర్యుడు ఉదయించక ముందు, అంటే తెల్లవారుజామునే చేయాలి. మమ్మీ నేను అయితే సాయంత్రం మా ఇద్దరికి వీలు కుదురుతుందని ఆ టైంలో చేశామన్నమాట. మమ్మీ అయితే మొదటి రోజు నైవేద్యంగా పరమాన్నం అయితే చేశారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది బెల్లం అన్నమాట. మీరు రోజు ఏదో ఒక ప్రసాదం చేయలేకపోయేటట్టయితే అమ్మవారికి బెల్లంతో పానకం చేసి పెట్టండి. అమ్మవారికి ఇష్టమైనవి రెండు, ఒకటి ధూపం, 2 బెల్లం పానకం. సో ఈ 2 ఖచ్చితంగా ఉండేలాగా అయితే చూసుకోండి. మిగిలినవన్నీ కూడా మీరు పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు, లేదంటే బెల్లం పానకం ఒకటి అమ్మవారికి నైవేద్యంగా కూడా ప్రసాదించవచ్చు. మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా లేదా ఏ పూజ మొదలుపెట్టినా సరే మన బుజ్జ గణపయ్యకి తొలి పూజలు అయితే అందించుకోవాలి. కాబట్టి ఒక చిన్న పసుపుతో బుజ్జి వినాయకుడిని అయితే చేసాము. దానికి పూజించేసిన తర్వాత శ్రీ వారాహి అమ్మవారి పూజ కూడా చేసామన్నమాట. మొదటి రోజు అయితే ప్రాణప్రతిష్ఠ చేయాలి. అలానే అంగ పూజ, యజ్ఞోపవీతం ఇవన్నీ కూడా చేశాము. ఇవన్నీ కూడా శ్రీ నండూరి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారు. ఆయన చెప్పిన విధంగా చేశాము. మీరు ధూపం వేసేటప్పుడు అంటే బయటకున్న ధూప్ స్టిక్స్ లాంటి వాటితోనే కాకుండా మనకి బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులతో నిప్పులు రాజేసి అందులో సాంబ్రాణి వేసి వెయ్యండి. అది ఇంకా ప్రీతికరమైనదన్నమాట అమ్మవారికి. అందుకే మేము కూడా బొగ్గులు ఉంటే ఆ బొగ్గులు అవన్నీ కూడా రాజేసుకొని అమ్మవారికి అందులో సాంబ్రాణి పొగ అవన్నీ వేసి పెట్టామన్నమాట ధూపంగాను. పూజ చేయడానికైతే ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒక 20 నిమిషాలే టైం పట్టింది. సో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నాము. మీరు ఏవేవో కోరికలన్నీ పెట్టేసుకుని అమ్మ నాకు ఈ కోరికలన్నీ తీర్చేసి అందుకే నేను ఈ పూజ అయితే చేస్తున్నాను అని చెప్పి అయితే చేసుకోవద్దు. మీకు ఏం చెయ్యాలో అన్నీ అమ్మవారికి అయితే తెలుసు కదా. మీరు మనస్ఫూర్తిగా పూజనైతే చేయండి. చేయాల్సినవన్నీ కూడా అమ్మవారే చూసుకుంటారనమాట. నాకు జరిగిన ఒక సంఘటన అయితే షేర్ చేసుకుంటాను. మా అన్నయ్య నాకు యాపిల్ ఇయర్పోడ్స్ అయితే కొనిచ్చాడనమాట. 25,000 చాలా మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు నాకు. నేను వర్క్ చేసుకుంటున్న డెస్క్ దగ్గర గిఫ్ట్ ప్యాక్ చేసి మంచిగా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. సో నేను హాస్టల్ కదా, ఇంకా అవి తీసుకుని హాస్టల్కి అయితే వెళ్ళాను ఆ రోజు. ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుందని నా ఫోన్, ఇయర్పోడ్స్ ఇవన్నీ కూడా బెడ్ పైన పెట్టి రెడీ అయిపోయి ఇంకా కంగారులో ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా వచ్చిన తర్వాత చూసుకుంటే ఇయర్ ఫోన్స్ లేవు. నేనైతే లాస్ట్గా మంచం పైన పెట్టాను కదా, అదే గుర్తుంది. ఇంకా పోయాయి అనుకున్నాను. మొత్తం షెల్ఫ్లన్నీ కూడా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది అనమాట. అయితే తర్వాత నేను అనుకున్నా, అమ్మ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎవరు తీసారో ఆ విషయమైనా తెలిసేలా చూడు దయచేసి ప్లీజ్ అని చెప్పి కోరుకున్నాను. సో 2 డేస్ తర్వాత నా ఫోన్కి కనెక్ట్ అయ్యాయి అనమాట. అప్పుడు తెలిసింది అది తీసింది ఎవరు, మా హాస్టల్లో ఉన్న అమ్మాయి అనమాట. నావి ఇయర్ ఫోన్స్ పోయిన తర్వాత 2 డేస్ తన హాస్టల్లో లేదు. తను రాగానే నాకు కనెక్ట్ అయ్యాయి. అడుగుదాం అనుకున్నాం, కానీ నాకైతే అడిగేంత ధైర్యం లేదు. అవి నావే అయినా సరే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అని చెప్పి నేనైతే వదిలేశాను. ఎవరు తీసారో మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. చెప్తే సరే వదిలేసి, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, వదిలేసేయి అని చెప్పన్నారు. ఇంక అప్పటి నుండి నేను అమ్మవారిని నమ్మడం ఇంకా ఎక్కువ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మనల్ని ఏదైనా ఒక విషయం బాగా బాధ పెట్టేస్తున్నా, లేదా మనం ఏదైనా చేయాలనుకున్న పని ముందుకెళ్ళడం లేదు, దానికి వేరే దారేంటో తెలియకపోయినా ఇలా అమ్మవారిని లేదంటే మీకు నచ్చిన దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా వాళ్ళైతే ఒక దారి చూపిస్తారు.
ఇంకా మన టోటో పాప పడుకుని పోయింది. ఈ గంట హారతి ఆ శబ్దానికి లేచి వచ్చి పూజ అయితే చేసేస్తుందనమాట. రోజు ఒక 10-15 సార్లైనా అడుగుతుంది జోజీ జోజీ అని చెప్పి తీసుకెళ్ళి దండం పెట్టిస్తామన్నమాట. దేవుడి గది దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా ప్రసాదం పెట్టి జోజీ చూడు అని చెప్పి అంటది. అలానే ఇప్పుడు కూడా పడుకొని లేచి వచ్చి వాళ్ళ నాన్ని దండం పెట్టుకుంటుంటే పెట్టేసుకుంటుందన్నమాట. సబ్స్క్రైబ్. జోజీ చూడు జోజీ.